త్రిమూర్తులు మూవీ ఎలా అనిపించింది? చాలా బాగుందండి. ఇప్పుడే చూసి వస్తున్నాం సినిమా. ఓకే. చాలా సంవత్సరాల తర్వాత వడ్డీ నవీన్ గారిని ఈరోజు స్క్రీన్ మీద చూడడం చాలా బాగుంది. ఓకే. మంచి అదే ఎనర్జెటిక్ గా మళ్ళీ కంబ్యాక్ ఇచ్చారు. మూవీ చాలా బాగుంది. డ్యాన్స్ ఐటమ్, ఫైట్స్ ఐటమ్ చాలా బాగా చక్కగా చేశారు. మంచి స్టోరీతో వచ్చారు సినిమా. ఓకే. మంచి మంచి సీన్స్ ఉన్నాయి, ట్విస్టులు ఉన్నాయి. చాలా బాగుంది సినిమా. హైలైట్స్ అంటే నా మూవీలో హైలైట్స్ మంచి ట్విస్టులు అంటే ఎప్పుడో ఓల్డ్ కేసు అంటే వాళ్ళ ఫాదర్ ఉన్నప్పుడు ఓల్డ్ కేసు మళ్ళీ ఇతను తీసుకొని రావడం, అప్పుడు జరగని న్యాయం ఇతను ఇప్పుడు చేయటం, ఒక ఆడపిల్లకి న్యాయం చేయడం కోసం సీఎంని కూడా ఎదిరించే సీన్స్ ఉన్నాయి ఈ సినిమాలో. కానిస్టేబుల్ అయ్యింది సీఎంని కూడా ఎదిరించే సీన్స్ ఉన్నాయి ఈ సినిమాలో. చాలా బాగుంది సినిమా. మంచి కంబ్యాక్ అనుకుంటా. మంచి కంబ్యాక్ అండి. డ్యాన్స్ కూడా చాలా చక్కగా చేశారు. ఫైట్ లైట్ బీభత్సంగా ఉన్నాయి. వడ్డీ ఫైట్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఫైట్స్ కానీ చాలా చక్కగా ఉంది. అంటే రియాలిటీకి కూడా అలానే జరుగుతున్నాయి కదండి, అవి బయటికి రావంతే. సో ఒక నిజాయితీగా ఒక కానిస్టేబుల్ ఉంటే ఎలా ఉంటుందని చూపించాడు. సో ఇది చూసి కొంతమంది కానిస్టేబుల్ ఎవరైనా మారితే నిజంగా హ్యాపీ అనిపిస్తుంది. సో సినిమా అనేది ఎప్పుడైనా సమాజాన్ని మార్చడానికి ట్రై చేస్తుంది కదా, సో ఈ సినిమా అలా ట్రై చేశారని చెప్పొచ్చు. కంబ్యాక్ ఎలా అనిపించింది? వడ్డీ నవీన్ గారు అప్పటికి ఏజ్లో మాత్రానికి పెరగట్లేదండి. ఆయన ఏజ్ ఎప్పుడు పెరుగుతుందో తెలియట్లేదు. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా తను అప్పుడు లవర్ బాయ్ లాగా ఎలా ఉన్నారు, ఇప్పుడు కూడా అలానే కనిపించింది. ఎలా అనిపించింది అంటే మూవీ ఎలా అనిపించింది అంటే ఓరియంటెడ్ ఎలా ఉంది? బాగుందండి. అంటే ఒక పొలిటీషియన్ని ఒక క్రైమ్ లాగానే ఒక కానిస్టేబుల్ ఎలా సాహసం చేసి ఒక సీఎం ఢీకొని తను ఎలా నిలబడ్డాడు, ఎలా ఒక కేసును సాల్వ్ చేశాడు అనేది కాన్సెప్ట్ అండి. థ్యాంక్స్. బయటకు వచ్చి అనిపించింది. అదే డబ్బులతో ఒక బీర్ కొనుక్కుంటే ఎంతకు నిద్రపోయేది. ఏందన్న అంత మాట అంటున్నా? అది సీరియల్ బస్సు సీరియల్గా తీయాల్సింది స్క్రిప్ట్ సినిమాగా చేశారు. 20 సంవత్సరాల క్రితం వచ్చుంటే ఏమైనా ఆడేదేమో కానీ ఈ జనరేషన్కి ఇలాంటి స్క్రిప్ట్ అంటే చాలా అంటే ఈ జెన్జీ కిడ్స్కి అర్థం కాదు ఆ స్టోరీ. చెప్తే సీరియల్లా ఉందంటే మళ్ళీ జెన్జీ కిడ్స్ అంటారేంటి? అది ఎప్పుడో డైరెక్షన్ బాగాలేదంటారా, హీరో యాక్టింగ్ స్టోరీ బాగాలేదు. స్టోరీ బాగా చేశాడు. నవీన్ గారు యాక్టింగ్ అని ఉంటుంది. బాగుంది, యాక్టింగ్ బాగుంది కానీ సినిమా బాగాలేదు. కానిస్టేబుల్ క్యారెక్టర్ కదా, సాంగ్స్ వచ్చినప్పుడు తలపట్టుకున్నా ఏంటో ఈ టార్చర్ అనిపించింది. అవును, అది ఒకటి కలర్ఫుల్గా ఉంది. అమ్మాయి చాలా బాగుంది. పంపిస్తున్నాను అదే. సో సినిమా అయితే కానిస్టేబుల్ ఎలా అనిపించింది క్యారెక్టర్? మన లెజెండ్ సినిమాలో జగదబాబు గారు ఎలా అయితే కంబ్యాక్ ఇచ్చారో అలాంటి స్క్రిప్ట్లు అలాంటి స్క్రీన్ ప్రజెన్స్ చేస్తే ఏమన్నా గట్టెక్కొచ్చు, ముందుకు వెళ్తుంది బండి. లేదు నేను ఇంకా ఇలాగే హీరోగా చేయాలి, 2 ఫైట్లు 2 పాటలు ఇదే కావాలనుకుంటే కనుక కష్టం అనిపిస్తుంది. స్టోరీ బాగుందండి. చాలా మంచి స్టోరీ అండ్ డైరెక్షన్ బాగా చేస్తాడు అబ్బాయి. సో కాకపోతే ఏంటంటే చాలా రోజుల తర్వాత కంబ్యాక్ ఇచ్చాడు మనోడు. యాక్టింగ్ కొద్దిగా అంటే ఫైట్స్ విషయంలో వాటిలో కొద్దిగా యాక్టింగ్ కొద్దిగా డల్ అనిపించింది. బట్ ఓవరాల్గా ఓకే అండి. మీ ఫోన్లో కంబ్యాక్ ఇచ్చాడా మరి? కంబ్యాక్ ఇచ్చాడు. చూసిన మార్నింగ్ షో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సినిమా ఎక్కడ బోర్ లేదు. వడ్డీ నవీన్కి ఇది ప్లస్ పాయింట్ దొరికింది సినిమా. ఇంత మంచి సినిమా ఆయన మొదలు చేసినా కూడా అట్లట్లున్నాయి కానీ నెంబర్ 1గా ఉన్నది సినిమా. ఎక్కడ బోర్ లేదు, చూసిన కూడా చూడాలనిపిస్తుంది. ఆయన టర్నింగ్ పాయింట్ ఇది. సినిమా పైకి లేపుతుంది, ఆయనను మంచిగా ఇలా పెడుతుంది ఆయన. మళ్ళీ సినిమాలలో ఆయన సినిమా లేక 10 ఏళ్ళు అయిపోయింది కదా, అప్పటికిప్పటికి ఎలా ఉన్నాడు? ఇప్పుడు చాలా బాగున్నాడు. న్యాచురల్గా చాలా బాగా అనిపిస్తున్నాడు. యాక్టింగ్ కూడా చాలా సింపుల్గా మంచిగా చేసిండు, కష్టం కాకుండా. డ్యాన్స్ గీన్స్ పాటలు చాలా సూపర్ ఉన్నాయి. సినిమా నేను ఏముంటుందో ఉండదో అనుకున్నా కానీ నెంబర్ 1 ఉన్నది. ఇప్పుడు సినిమాలలో అదే నెంబర్ 1. ఎవరు చూసినా కూడా ఎక్కడ బోర్ ఉండదు, చూద్దాం అనిపిస్తుంది. మంచిగా ఖుషితోటే బయటకు వస్తారు. ప్రేక్షకులు అందరు చూసి ఆనందించాలి, అంత బాగుంది. పోలీస్ క్యారెక్టర్ కానిస్టేబుల్ ఆయన ఆ డ్యూటీని చాలా సక్రమంగా చేస్తాడు, పర్ఫెక్ట్గా చేస్తారు. అదే ముందుకు చేసింది సినిమాను. కంబ్యాక్ ఇచ్చినట్టే మాకు మొదలే ముద్ర పడిపోయింది. కంబ్యాక్ ఇచ్చినట్టే అంత బాగుంది. లాయర్ కూడా అలా చాలా పక్కడబందగా తీసిరు. ఆ సినిమాలో నటించిన వాళ్ళు అందరు నెంబర్ 1గా తీసిరు. ఎక్కడ బోర్ లేకుండా చాలా జాగ్రత్తగా తీసిరు. సినిమా బాగున్నది. ఈ మధ్య పెట్టిన ప్రతి రూపాయికి వస్తుంది, మించిగా వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ అయింది కదా, సెకండ్ హాఫ్ నుంచి రన్ అవుతారు. చాలా బాగుంది, చూసి అందరు ఆదరిస్తారు. బాగలేదనే ముచ్చట అక్కడ లేదు, చాలా బాగుంది.